అందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. ఈ సినిమా కథ రియల్ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా రాసుకున్న కథ. ఇది చెప్పేటప్పుడు ప్రొడ్యూసర్కి చెప్పేటప్పుడు కథ కథ చెప్పేసిన తర్వాత సార్ ఇది రియల్ జీవితంలో కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా రాసుకున్న స్టోరీ సార్ అంటే ఆయన ఇమీడియట్గా బాగుంది స్టోరీ చేద్దాం అబ్బాయి అన్నాడు. ఆ విధంగా స్టార్ట్ అయిన మా జర్నీ 8వ తేదీ రిలీజ్ వరకు వచ్చింది. 8వ తేదీ రిలీజ్ అయ్యేటప్పుడు నేను మెగా ఆశీస్సులు ఉండాలని కోరుకున్నా. అంటే అన్నయ్య గారి ఆశీస్సులు, చిరంజీవి గారి ఆశీస్సులు కావాలని నేను అనుకున్నా. ఎందుకంటే ఆయన అభిమానంగానే పుట్టాను, ఆయన అభిమానంగానే సస్తాను, అంతే. మెగాస్టార్ అభిమానంగానే పుట్టాను, మెగాస్టార్ అభిమానంగానే చనిపోతాను. అందులో ఎలాంటి ఇది లేదు. ఎందుకంటే ఆయనంటే అంత పిచ్చి, అంత ప్రేమ. ఆయన ఇన్స్పిరేషన్ ఉంటే ఆ చిరంజీవి గారు అనే శక్తి నా గురించి చాలా మంది చెప్తా ఉన్నారు, ఇలా ఇలా ఉండి ఇలా అని. నేనే కాదు సార్, కళ్ళు లేనోళ్ళు కూడా, 2 కళ్ళు లేనోళ్ళు కూడా డైరెక్షన్ చేసే శక్తి చిరంజీవి గారు అభిమానులకు ఉంటుంది. అది ఎందుకంటే ఆయన శక్తి అంత శక్తి. చిరంజీవి గారు అంటే ఒక మహాశక్తి. నాకు ఆంజనేయుడు గారి రూపం మరో రూపం మెగాస్టార్ చిరంజీవి గారు. అలా అనిపిస్తుంది. చిరంజీవి గారిని చూసిన ప్రతిసారి, స్క్రీన్ మీద చూసిన ప్రతిసారి ఒక ఆంజనేయ స్వామిని చూసినంత ఇదిగానే ఉంటుంది. నాకు అంత శక్తి వచ్చేసింది అనమాట ఆయన చూడగానే. అట్లా ఇక సినిమా గురించి చూస్తే, సినిమా చాలా బాగా వచ్చింది. ఇదే ప్రసాద్ ల్యాబ్లో ప్రివ్యూ వేసాం, షో వేసాం. అద్భుతంగా వచ్చింది సినిమా. ఫస్ట్ హాఫ్ అంతా మంచిగా నవ్వుకోవచ్చు, ఫ్యామిలీ అంతా చూడొచ్చు. సినిమా ఆహ్లాదకరంగా ఉంటుంది. కామెడీ ఉంది, రొమాన్స్ ఉంది, మంచి కథ ఉంది, మంచి లవ్ స్టోరీ ఉంది. అన్ని క్యారెక్టర్లు కూడా వీళ్ళు మా ఆర్టిస్టులు కొత్తోళ్ళు అనేది నాకేం అనిపించదు. ఆ రోజు డైరెక్షన్ చేసినప్పుడు ప్రతి ఒక్కళ్ళు సీనియర్ యాక్టర్ లాగానే చేశారు. నిజంగా పేరు నా రాఘవ్ గారికి కానీ, మహేష్ గారికి కానీ, సూరజ్ గారికి కానీ, వీళ్ళందరికీ, శ్రీకాంత్ గారికి కానీ, లక్ష్మి గారికి కానీ, రేవతి గారికి కానీ, మన పనేంద్ర గారికి కానీ, వీళ్ళందరూ సీనియర్ యాక్టర్ లాగా చేశారు. చాలా శ్రమించారు, బాగా యాక్షన్ చేశారు. సినిమా ఎంత అవుట్పుట్ రావడానికి కారణం వాళ్ళే ఆర్టిస్టులే. ఫస్ట్ వాళ్ళు, ఆ తర్వాత ఇక నా డైరెక్షన్ టీమ్. శ్రీను రమ్మ పైగా, శ్రీను కో డైరెక్టర్గా చేశాడమ్మా. ఈయన శశాంక్ అసోసియేట్ డైరెక్టర్ చేశాడు. అసిస్టెంట్ డైరెక్టర్ తులసి పైకి రమ్మ. చాలా కష్టపడ్డారు. ఎందుకంటే వీళ్ళు, నేను సినిమా తీసే ఆ పనిలో ఉంటే వీళ్ళు నాకు అవన్నీ అందించడం కానీ, టైంకి టైము ఏదైనా ఈ సీన్స్ కానీ, ఆర్టిస్టులకు వివరించడం కానీ, ఇవన్నీ చాలా కష్టపడి వీళ్ళే చేశారు. వీళ్ళు ఉండబట్టే నేను ఈ విధంగా డైరెక్షన్ చేశాను. నా డైరెక్షన్ టీం కూడా ఈ సభాముఖంగా వీళ్ళందరినీ అభినందిస్తున్నా. ఇక ప్రొడ్యూసర్స్ గురించి. ప్రొడ్యూసర్స్ చాలా కష్టాలు పడ్డారు, ఇది రియల్గా చెప్తున్నా. ఎందుకంటే ఆషామాష కాదు. ఫస్ట్ టైం వాళ్ళకి ఈ సినిమా ఫీల్డ్ కొత్త, ఏదో ఏం చేయాలి అనే సందిగ్ధంలో ఉండి మెయిన్ కథ నచ్చే ఈ సినిమా ఒప్పుకున్నారు. అదొకటి. తర్వాత వాళ్ళ అబ్బాయిని ఎలాగైనా హీరో చేయాలి, సినిమా ఇండస్ట్రీలో నిలబెట్టాలి. ఈ రెండు మాటల వల్లే ఈ సినిమా బతికింది. ఈ సినిమా షూటింగ్ చేసుకుంది. 8వ తేదీ మీ అందరి ముందుకి రాబోతుంది. ఖచ్చితంగా మీ అందరూ, ఇక్కడికి వచ్చిన అందరూ ఆశీస్సులు మా వాలీబాల్ టీం మీద, మా ప్రొడ్యూసర్స్ మీద, మా డైరెక్టర్ మీద, నా మీద, తర్వాత హీరోయిన్ మీద, అందరం. షూటింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు మాత్రం సార్ కొంచెం ఫస్ట్ సినిమా కదా సార్ అలా అన్నాడు. కానీ అలా కాదు, ఇలా కాదు.
మొత్తానికి సెకండ్ హాఫ్ చూస్తే 10 సినిమాలు చేసిన హీరో లాగా అనిపించాడు నాకు. ఫస్ట్ సినిమానే కానీ 10 సినిమాలు చేసిన హీరో లాగా నాకు అనిపించాడు. సెకండ్ హాఫ్ చూస్తే నేను మనవడేమైనా చేసింది అంత ఆశ్చర్యపోయాను నేను. ఆ క్యారెక్టర్ కానీ అది చాలా బాగా చేశాడు హీరో గారు. హీరో గారికి ఇంకా మంచి మంచి అవకాశాలు రావాలి. తర్వాత హీరోయిన్ గారు కూడా దర్శక మేడం గారు. మేడం గారు ఫస్ట్ టైమే అయినప్పటికీ మేడం గారు ఇంకో 10 సినిమాలు చేసిన ఆర్టిస్ట్గానే చేశారు. చాలా బాగా చేశారు, అద్భుతంగా చేశారు. మీరు ఇందాక చూశారు కదా సాంగ్లో ఎవరే ఫీమేల్ సాంగ్. ఆ సాంగ్లో ఆమె నటన తెలిసిపోద్ది. అద్భుతంగా నటించారు మేడం గారు. మేడం గారికి కూడా తెలుగు సినీ పరిశ్రమలో మంచి అవకాశాలు రావాలి. నా ఫస్ట్ సినిమా హీరో అఖిల్ గారు కూడా మంచి మంచి అవకాశాలు రావాలి. ఎందుకంటే నేను ఫస్ట్ సినిమా డైరెక్టర్ని, వీళ్ళ గురువు గారు లాంటి వాడిని కాబట్టి వీళ్ళు ఎదుగుతుంటే నేను సంతోషపడతా ఉంటాను, ఆనందపడతా ఉంటాను. అది ఈ తర్వాత వచ్చేసి సినిమా అద్భుతంగా వచ్చింది. 8వ తేదీ మన మెగా అభిమానులు, ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి ఆ టైప్గా వీళ్ళిద్దరిని ఎలా చూపించాలి, నా అభిమాన నటుల్ని ఒకే ఫ్రేమ్ లో చూపించాలి, ఎలా చూపించాలని ఆలోచించి ఒక ఫ్రేమ్ లో పొందుపరిచాను. అద్భుతం వచ్చింది. మన మెగా అభిమానులు నిజంగా ఆ 30 సెకండ్స్ విజిల్లు కేకలతో మూట మోగిపోద్ది సినిమా థియేటర్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కనపడితే ఒక పూనకం వస్తుంది అనమాట. ఆ పూనకం లాగా అదే థియేటర్లో ఆ ఒక్క సెకండ్ అన్నయ్య చిరంజీవి అండ్ పవన్ కళ్యాణ్ గారు అట్లా కనపడినప్పుడు ఊగిపోద్ది థియేటర్. అందుకని నేను చెప్తున్నాను, ఒక అభిమానిగా నేను వాళ్ళిద్దరిని థియేటర్లో నా సినిమాలో అలా పొందుపరుచుకోగలిగాను. సరే, ఏదేమైనా మీ అందరి ఆశీస్సులు కావాలి, మెగా అభిమానుల ఆశీస్సులు కావాలి. ఈ చిన్న సినిమా అని కాదు, ఈ సినిమాని మీరు ఆశీర్వదించి కాసుల వర్షం కురిపించాలని ఏపీ తెలంగాణ అందరికీ ప్రేక్షకులకి నేను మనవి చేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే మీడియా మిత్రులకి, జర్నలిస్టులకి నా ప్రత్యేకమైన పాదాభివందనం. ఎందుకంటే మీ పేరున మీరు లేకపోతే మేము. ఎందుకంటే మేము కొత్త వాళ్ళని మీరు ఆశీర్వదించాలి. సినిమా మీ ద్వారా జర్నలిస్టులు, జర్నలిస్టుల ద్వారానే ప్రేక్షకులు చేరుతుంది కాబట్టి మా ఈ చిన్న సినిమాని మీరు ప్రేక్షకుల దాకా చేర్చి మమ్మల్ని ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ చేస్తారని నేను ముందుగా మీకు సన్నిహితంగా పాదాభివందనం ద్వారా వినియోగించుకుంటున్నాను. ఇకపోతే ఘనశ్యామ్ గారు మ్యూజిక్ డైరెక్టర్ చాలా అద్భుతంగా కొట్టాడండి. ఇక అనకూడదు కానీ ఆయన క్లైమాక్స్ తీసి మరత పెట్టాడు. అసలు వాస్తవానికి నాకు నచ్చదండి. ఎట్లా అంటే మణిశర్మ గారి మ్యూజిక్ నేను అభిమాని. మణిశర్మ మ్యూజిక్ అయితేనే నాకు నచ్చుద్ది. అప్పట్లో చక్రవర్తి గారి మ్యూజిక్ అంటే నచ్చుద్ది, ఇళయరాజా గారిది. అట్లాంటిది క్లైమాక్స్ చూసి ఫస్ట్ నేను మా ఘనశ్యామ గారిని హగ్ చేసుకున్నా. నా ఫ్రెండే ఘనశ్యామ గారు, నా ఫ్రెండే. అయినప్పటికీ లేదు కదా తీసావు, క్లైమాక్స్ చూస్తే రోమాలు లెక్కముచ్చుకుంటాను. నాకు సినిమా హిట్లో సగభాగం నీదే అని నేను చెప్పేశా, ఆ రోజే చెప్పా. ఎందుకంటే ఆర్ఆర్ ప్రాణం పోసాడు ఆయన. ఇక అది తర్వాత